ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం 10 భక్త ప్రహ్లాదుని చరితం. ఆ ఉత్సవ సంబరాలు ఇంకెంతో ఆనందదాయకంగా సాగుతూ ఉన్నాయి. ఏకనాథుల వారు ప్రతిరోజు సంధ్యావందనాధికములు తీర్చుకుని దైవారాధనము భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి హారతులిచ్చేవారు. భక్త మండలి అంతయు వారిని అనుసరిస్తూ ఆనంద ఉత్సాహాలలో మునిగి తేలుచున్నారు. వారి జీవితంలో ఎన్నో జాతరలు చూచినారు. కానీ అవి కొన్ని జాతుల వారు, కొన్ని కులాల వారు విడివిడిగా పరస్పర విభేదాలతో ఆచరించబడుచుండేవి. కానీ ఈ నాథ్ మహారాజ్ వారి సన్నిధిలో జరిగే ఉత్సవంలో బీద ధనిక భేదము, స్త్రీ పురుష భేదము, కులము జాతీయను ఏ విధమైన భేదాలు లేకుండా అందరూ సంఘీభావంతో ఐక్యమత్యంతో చేసుకుంటుంటే వారికి అమితమైన సంతోషము పారవశ్యము కలుగుచున్నది. నామ సంకీర్తనలు చేస్తుంటే అందరూ ఏకనాథునితో పాటు తన్మయులయ్యేవారు. అలౌకికమైన ఆనందం అందరికీ పంచబడింది. ఏకనాథ్ మహారాజ్ ప్రతిరోజు కొంతసేపు సంకీర్తన, తర్వాత సత్సంగంలో శ్రీమద్ భాగవత కథలను వినిపించుట దీక్షగా పాటిస్తున్నారు. ఒకరోజు వారు భక్తుడైన ప్రహ్లాదుని చరిత్రను ప్రవచనం చేయ ప్రారంభించారు. సుఖమహాముని పరీక్షిన్ మహారాజుకు ఈ విధంగా చెప్పనారంభించారు. ఎవరి మనసు శ్రీహరి యొక్క పరమ పవిత్రమగు మధుర కథలను శ్రవణము చేసి ఆనందమును పొందునో వారి బుద్ధి స్థిరత్వమును పొందును. 6 శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మత్సరమతడు అవలీలగా జయించిన వాడగును. శ్రీహరి యొక్క నామ సంకీర్తనము విడువక చేయు భాగ్యశాలికి విశ్వంలోనే శత్రుల ఉండనే ఉండరు. ఇంకా అతనికి విజయకాంక్ష కూడా నేరదు. మనస్సు, వాక్కు, దృష్టి, ఇతర ఇంద్రియముల యొక్క కార్యరూపము భగవత్ సేవ యందు ఏకాగ్రమైన వాడు సాక్షాత్ పరమాత్మని యందు నివసించిన వాడై ఉన్నాడు. అట్టివాడు కూర్చుండినను, లేచి నడుచుచున్నను, కాలు జారి పడినను, పాము కరిచినను వివశత్వము చేత హరి అను 2 అక్షరములు ఉచ్చరించుట చేత తక్షణమే బాధ నివారణను పొందగలడు. శ్రీహరి యొక్క నామస్మరణ ప్రభావమునకు భాగవతమునందు చక్కగా ప్రహ్లాదుడు భక్తుని ద్వారా వెల్లడింపబడినది. అతడు రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు. అతని చరితము మధురాది మధురము వినుడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను వారు ఇరువురు అన్నదమ్ములు. కశ్యప ప్రజాపతికి ద్వితీయను భార్య ఎందు ఉద్భవించినారు. వారు అమిత బలాఢ్యులు, కానీ దైత్యులైనారు, అనగా ఇతరులను బాధించు తత్వం గలవారు. దీనికి కారణమైన మరి ఒక గాథ కూడా శ్రీహరి యొక్క విలాసముగా చెప్పబడుచున్నది. ఒక విశేష దినమున సనందనాదేమునులు వైకుంఠమునకు గేగి శ్రీహరిని దర్శించుకోరగా అచ్చట ద్వారము బంధించబడి ఉండెను. వారు ద్వారపాలకులతో ద్వారం తెరవమని ఆజ్ఞాపించిరి. ఎప్పుడునూ తెరిచి ఉండే ద్వారములు వాటంతటవే బంధించుకొనగా ద్వారపాలకులు శ్రీహరి యొక్క లీలగా నుంచి ఆ మునులతో ఇది దర్శనమునకు అనుకూల సమయము కాదని తెలిపిరి. ఆ మునులు కోపించి, మూర్ఖులారా, పదవీ గర్వముతో అవమానపరిచినారు, కావున పదవీ భ్రష్టులై చరించమని శపించినారు. శ్రీ మహావిష్ణువు మునులకు కలిగిన అవమానమునకు ఎంతయో నొచ్చుకొనెను. తన ద్వారపాలకుల వలన వారికి బాధ కలిగినది కావున ఆ తప్పిదమును తనదిగా భావించి వారిని మన్నించమని కోరెను. వారు కోపించి శపించుట ఎన్నది మంచి పని అయినదని సమర్థించెను. తదుపరి ఆ ద్వారపాలకులైన జయ విజయులతో 3 జన్మలు విరోధులై ఉందురా, 7 జన్మలు భక్తులై ఉందురా అని ప్రశ్నించగా వారు 3 జన్మలు విరోధులై సన్నిధికి చేరదమని కోరిరి. శ్రీహరి వారినట్లే అనుగ్రహించెను. మునులు, స్వామి, మమ్ము అవమానపరిచితినని క్రుద్ధులైన వారికి శాపమిచ్చితిమి. తమరేమో వారిని వైరవులుగా పుట్టి తమను విరోధించి నిందించి దరిచేరవంటిరి. ఎంతటి దయామయులు! ఇటువంటి పరమ సాత్వికుని దర్శింపవచ్చిన మాకిటువంటి బుద్ధి ఏల కలిగినని ప్రశ్నించిరి. శ్రీహరి చిరునవ్వులు చెదరకుండా, నాకు నింద, స్తుతి, నమస్కార తిరస్కారములు సమానమే. సర్వత్రా నిండి ఉన్న నాకు వైరమెవ్వరితో కలగదు. అసురులు అధర్మమాచరించెదరు, కావున వారిలోని తమో గుణమును పరమార్చి ధర్మస్థాపనను చేసెదరు. మునులారా, తమరు చింతించకండి, జరగవలసినదే జరిగినది, అంతయు లోక కళ్యాణముకేనని పలికి వారిని పంపివేసెను. కావున ఆ జయ విజయులే దితి గర్భమునందు అజేయులైన రాక్షసులుగా జన్మించిరి. అందులో చిన్నవాడైన హిరణ్యాక్షుడు బలగర్భంతో భూమిని సముద్రమునందు
సముద్రమునందు ముంచివేసిన వాడు శ్రీహరి మహావరాహ రూపమును ధరించి ఆ హిరణ్యాక్షిని తన కోరలతో చీల్చి చెండాడి సంహరించి తన బలమైన కోరలపై భూమిని నిలిపి ఉంచెను. అందువల్లనే ఇప్పుడు మనము సంకల్పమునందు శ్వేత వరాహ కల్పమునందు ఉన్నట్లు చెప్పుకొంచున్నాము. భక్తులారా, అన్న అయిన హిరణ్యకశిపుడు శ్రీహరితో స్పర్ధించి అతనిని నిందిస్తూ తమ్ముణ్ణి చంపిన వాణ్ణి తాను చంపాలని నిశ్చయించుకుంటాడు. కానీ శ్రీహరి అతనికి దర్శనమియ్యలేదు. అందువలన అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసెను. ఆ తపస్సు కొన్ని సంవత్సరములు చేయగా తపోగ్ని జ్వాలలు సకల లోకాలకు భయకంపితులను చేశాయి. ఇంద్రాది దేవతల మొర ఆలకించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి ప్రసన్నుడై దర్శనమును అనుగ్రహించినాడు. వరం కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు తనకు చావు లేకుండా వరం కోరాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మదేవుడు చెప్పగా హిరణ్యకశిపుడు ఏ జంతువు చేతగాని, ఏ మానవుని చేతగాని, ఏ దేవత చేతగాని, భూతలం మీద గాని, ఆకాశంలో కానీ, పగలు కానీ, రాత్రి వేళ కానీ, ఇంటి ముందు గాని, బయట గాని తనకు చావు లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరం అనుగ్రహించి అంతర్ధానమైనాడు. ఆనాటి నుంచి తాను అజేయుడనని త్రిలోకాలలో సంచరిస్తూ సమస్త ప్రాణకోటిని హింసిస్తూ గడుపుతూ దిగ్విజయ యాత్రకై సైన్య సమేతంగా పోయాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతిగా ఉన్నది. శ్రీహరి యొక్క ప్రేరణ చేత నారద మహర్షి వచ్చి ఆమెకు శ్రీహరి యొక్క లీలలను బోధిస్తుండగా ఆమె గర్భస్థ శిశువు చక్కగా ఆలకించాడు. అదే సమయమని నారదుడు ఆ బాలునికి నారాయణ అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. ఆ బాలుడు పుట్టినప్పటి నుంచి నారాయణ నామస్మరణలో లీలమై ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు శ్రీహరిని దర్శించాలని మునులు, సజ్జనులు, సాధకులు, అమాయకులు అందరినీ హింసించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. అందరూ శ్రీహరిని ప్రార్థించుకుంటున్నారు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేయించాడు. తానే దేవుడనని ప్రకటించుకున్నాడు. తన నామస్మరణ అందరూ చెయ్యాలని అన్నాడు. ప్రహ్లాద కుమారుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఏదో ధ్యానములో ఉండేటట్లు ఉండేవాడు. కొంచెం పెద్దవాడైనాడు. తండ్రి గురుకులంలో చేర్చి విద్యాభ్యాసం చేయించమని గురువులను కోరాడు. ఇంద్రాది దేవతలు హిరణ్యకశిపుని ఆగడాలను శ్రీహరికి విన్నవించి సజ్జనులను, దేవతలను రక్షించమని కోరుకున్నారు. శ్రీహరి వారికి అభయమిచ్చి సమయం కొరకు వేచి ఉన్నానని, కొంతకాలం వేచి ఉండమని సలహా ఇచ్చారు. ప్రహ్లాదుని హరిభక్తియే తండ్రిలోని దుష్టబుద్ధిని సంహరించాలని శ్రీహరి సంకల్పించారు. ప్రహ్లాదుడు నిరంతరం తాను నారాయణ్ణి స్మరించడమే కాక సర్వత్రా నారాయణుని దర్శనం పొందుతున్నాడు. అతడు సత్యసంధుడు, సర్వజన హితాభిలాషి. సమస్త ప్రాణికోటి ఎందును శ్రీహరినే దర్శిస్తున్నందున అతనికి శత్రుత్వ భావం అనేదే లేదు. గురుజనుల ఎందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. కానీ వారు నేర్పునట్లు హిరణ్యకశిపుని నామస్మరణమును మాత్రము నిరసించేవాడు. అంతేకాక తోటి విద్యార్థులకు కూడా శ్రీమన్నారాయణ మహిమలను తెలిపి వారితో నారాయణ నామస్మరణం చేయించేవాడు. గురువులు చేయునది లేక ప్రహ్లాదుని తండ్రికి అప్పగించి అతని స్థితిని మార్చుటకు తన శక్యం కాదని తెలిపారు. తండ్రి శతవిధాల అతని దైవభక్తి నుంచి దూరం చేయాలని ప్రయత్నించాడు. ఈ హరిభక్తి నీకెవరు నేర్పారని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ఎవరూ నేర్పలేదు, అది నా స్వాభావికం అన్నాడు. జనులు ఇంద్రియ సుఖమును ఆశించి మృగతృష్ణలో నీరు త్రాగుటకు పోయి నిరాశను పొందుచున్నారు. జనన మరణ సంసార చక్రం నుంచి జీవులు నలిగిపోచున్నారనే గాని శ్రీహరి యొక్క పాదార విందములే ఈ సంసార సాగరమును తరింపచేయు నావ వంటి అని తెలియకున్నారు. స్వార్థము నిండి ఉన్న హృదయము పరమార్థము గోచరించదు. స్వార్థము నిండి ఉన్న హృదయమున పరమార్థము గోచరించదు. తండ్రి శ్రీహరిని విరోధించుకుని నీవును అతన్ని ఆ తలంచని క్షణం లేదు కదా. నేను ప్రేమతో చున్నానని బుద్ధివంతులైన వారు నాకు ఆదర్శమని తండ్రికి హితం బోధించగా అతడు క్రుద్ధుడైనాడు. హిరణ్యకశిపుడు రాక్షస గుణములతో విలసిల్లు వాడు బలాఢ్యుడు. అతని ఆజ్ఞ చెల్లవలసినదే. అతనికి కోపం తెప్పించే వాక్కులు పలికిన బాలుడైన ప్రహ్లాదుని చంపివేయమని భటులకు ఆజ్ఞాపించెను. భటులు శూలములు, కత్తులు ధరించి ప్రహ్లాదుని వధ్యశిల వద్దకు గునిపోయి వధించ ప్రయత్నించారు. ప్రహ్లాద కుమారుడు చిన్నవాడైనను శ్రీనారాయణ నామమును స్మరించుచు
అట్లే ధ్యానమందుండగా శ్రీహరి అనుగ్రహంతో వారి ఆయుధములు పూలమాలలై ప్రహ్లాదుని కంఠంలో అలంకరించెను. వారు ఆశ్చర్యంతో ఈ విషయంలో రాక్షసరాజుకు నివేదించిరి. అతనికినే ఆశ్చర్యమే కలిగినది. ఆ ఆయుధములు నిర్వీర్యమైనవి అని తెలిసి ఆ బాలుని ఏనుగుల చేతి చంపించమని పంపినాడు. ఆ బాల ప్రహ్లాదుని చూచి ఏనుగులు దూరంగా పోయినాయి. తదుపరి ఆ బాలుని అగ్నిలో పడవేయమని ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా అగ్ని ఎందు ప్రవేశించాడు. అగ్ని మాయమైపోయింది. తర్వాత హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారము విష సర్పాల చేత కరిపించే ప్రయత్నం చేశారు. ఆ సర్పాలు అతని భజనకు పరవశించి ఆడినాయే కానీ కరవలేదు. ఇంకా అతన్ని అంతం చేసేందుకై ఎంతైన కొండ శిఖరంపై నుంచి లోయలోనికి విసిరివేశారు. అయినా అతనికి చిన్న గాయం కూడా కాలేదు. ప్రహ్లాదుని శరీరం కసికందలేదు. తర్వాత సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించాడు తండ్రి. అట్లే విసిరివేసినారు. అయినా ప్రహ్లాదును శ్రీహరి రక్షించి అతనికి ఏమాత్రం శ్రమ కలిగించక తండ్రి ఎదురు నిలబెట్టాడు. ఇన్ని ప్రయత్నముల వలన కూడా ఆ బాలుడు మరణించకపోవటకు హిరణ్యకశిపుడుకు ఆశ్చర్యమైపోయి ఇట్లు బ్రతికి ఉండుట ఎట్లు సంభవించినదని అడిగాడు. ఎందుకంటే తనకు చావంటే భయం, కావుననే చావులేని వరం పొందాలని తపస్సు చేశాడు. అయినా ఆ విధమైన వరం పొందలేకపోయినాడు. ఇంత చిన్న బాలుడు ఏ తపస్సును చేయలేదు. ఇతన్ని సంహరించేటందుకు తాను అసమర్థుడనాయనని చింతించినాడు. తన వైరియగు విష్ణువు యొక్క నామస్మరణం మానుకొమ్మని బ్రతిమాలినాడు. సుఖముని ఇట్లు చెప్పుచున్నారు. పరీక్షిన్ మహారాజా, మానవులను ఎన్నియో భయములు పీడించుచున్నవి. జీవిత కాలంలో సగభాగం నిద్రకుపోవును. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము 4 దశల్లోనూ ఆయా సమయానుకూలములైన ఆలోచనలతో కాలం గడిచిపోను. వార్ధక్యమున శరీరం బలహీనమై రోగగ్రస్తమగును. ప్రాప్తికై చిన్న వయస్సు నుంచి ప్రయత్నం పొందవలనే గాని జీవిత చరమదశలో సాధించగలిగిందేదీ ఉండదు. ప్రహ్లాదుడు హరిభక్తి పరాయణుడే బాల్యమునందే మృత్యువును జయించినాడు. తండ్రిని మృత్యు భయం వెంటాడుచునే ఉన్నది. భయమే మృత్యువు, నిర్భయత్వమే అమృతతత్వము అని ఇంకనూ వివరించుచున్నారు. పరీక్షిన్ మహారాజా, నిందా, స్తుతి, నమస్కార, తిరస్కారములన్న వ్యక్తుల ఎందలి భావములు, ఈ భావములు మానవుల మనుగడకు కారణముగుచున్నవి. అవి ఏ మానసిక కర్మగా రూపు ధరిస్తుంది. అనేక దుష్ట కార్యాలకు గాని సత్కార్యాలకు గాని ఈ భావ పరంపరలే కారణము. మానవుని మనసే వానికి జీవితంలో దుఃఖాన్ని గాని సుఖాన్ని గాని ప్రసాదిస్తుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్న సిద్ధాంతాన్ని ఋషులు మనకు తెలిపి ఉన్నారు. రాజా, వ్యక్తి తన భావములను ఎప్పుడు మార్పు చేసుకుంటాడో ఆ క్షణం నుంచి అతడు మారినాడని చెప్పవచ్చును. రాజా, ఈ శరీరంపై గల అభిమానమే నేను, నాది అన్న వివేకమునకు కారణమై ఉన్నది. ఈ కర్మలంతటికీ కారణమైన శరీరము నశించిపోవును. కానీ శరీరం ఉన్నప్పుడు చేసిన పాప పుణ్యకర్మలు మాత్రము జీవుణ్ణి వెంబడించును. ఇది అసలు తెలియవలసిన రహస్యమని బోధిస్తున్నారు సుఖమహాముని అని శ్రీనాథ్ మహారాజు భక్తులకు భాగవత కథలను ప్రవచిస్తూ తన్మయులై మధ్య మధ్య హరినామస్మరణం చేస్తున్నారు. శ్రోతలకు పరమ సంతోషం కలుగుచున్నది. భగవంతుని చేరు మార్గం ఇంత సులభమా అని ఆశ్చర్యం కూడా కలుగుచున్నది. ఇంతవరకు ఎందరో భాగవత కథలను ప్రవచన రూపంలో చెప్పి ఉన్నారు. కానీ నాథ్ మహారాజ్ వారి వలె భగవంతుడు సులభ సాధ్యుడని ఎవ్వరూ చెప్పలేదు. భగవత్ ప్రాప్తికి అడవులకు పోయి తపస్యాదులు చేయాలని చెప్పినారు కొందరు. ఘోరమైన కఠినమైన సాధనలు ఆచరించాలి అన్నారు కొందరు. భగవంతుడు ఎంత భక్తి చేస్తూ ఉన్నా అంతకంతకు కఠిన పరీక్షలు పెట్టి కష్టాలు కల్పించి ఎన్నో బాధలను భవింపచేసి అప్పుడెప్పుడో చివరికి సాక్షాత్కరిస్తాడు. అది అలా ప్రయత్నించే వారిలో కోటికొక్కనికి మాత్రమే ఆ భాగ్యం లభిస్తుందని కొందరు చెప్పారు. ఇప్పుడు నాథ్ మహారాజు వారు చెప్పే విధానంలో నిరంతరం భగవంతుడు మన వెంట ఉండి రక్షణ ఇస్తున్నాడు. ఆయన నామస్మరణం చేస్తేనే చాలు, సంతుష్టుడవుతాడు అని ఏ ఖర్చు చేయనక్కర లేకుండా నామ జపయజ్ఞ చేయవచ్చునని, మడి మైల అన్నది లేక సర్వులు అహర్నిశలు నామజపం చేయవచ్చునని బోధిస్తూ ఉంటే అందరికీ ఆనందం పొంగి పొరలుచున్నది. శ్రోతలు కూడా ఏ చదువు లేకపోయినా తాము విన్నటువంటి నాథ్ మహారాజ్ వారి వాక్కులను జ్ఞాపకం పెట్టుకోవటం కొరకు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇంటికి పోయి భార్య పిల్లలకు ఈ వింతైన విషయాలను చెప్పుచున్నారు. అనగా శ్రవణం చేసిన మంచి విషయాలను మననం చేస్తున్నారు. భక్తి చైతన్యం
వెల్లువలైనది. పైఠాన్ పట్టణంలోని ఆనందం వెల్లివిరుస్తున్నది. కొన్ని పండిత కుటుంబాలలోనూ వేద విద్య గురుకులాలలోనూ మాత్రము ఈర్ష్య ద్వేషాలు నెలకొని వారి మనసులను కుమ్మరి పురుగు తొలిచినట్టు తెలుస్తున్నాయి. అయినా అటువంటి చోట్ల కూడా నాథ్ మహారాజ్ వారి సులభ ప్రార్థన పద్ధతులపైనే కొందరి దృష్టి ఉన్నందున కలహం ఏర్పడి వాతావరణం అంతయు అశాంతి అలుముకుంటున్నది. ఈ విధంగా పైఠాన్ నగరమంతా సంస్కరింపబడుటకు భూమికను తయారు చేసుకుంటున్నది. మరునాడు నాథ్ మహారాజ్ వారు తిరిగి ప్రహ్లాదుని భక్తి గురించి సవిస్తరంగా చెప్పుచున్నారు. శ్రోతలారా, సుఖ మహర్షుల వారు పరీక్షిత్ మహారాజుతో, రాజా, హిరణ్యకశిపుడు కుమారుణ్ణి బుజ్జగించుచు, నాయన, నా సంతోషం కొరకు నీవు నా శత్రువు యొక్క నామస్మరణం మానుకొనమని కోరెను. దానికి సమాధానంగా బాల ప్రహ్లాదుడు ఇట్లు వచించెను. శ్రీహరి నామస్మరణం మానమని నాకు బోధించుచున్నావు కానీ తండ్రి, నీవు క్షణమైనను ఆ స్మరణను మనలేదే అనగానే తండ్రి కోపంతో, ఏమీ బాలుడవని జాలి చూపుచున్నాను, ఎవడి బలం వల్ల నీవిట్లు ఎదిరించి పలుకుచున్నావు అని గదబాయించెను. నదురు బెదురు లేక ప్రహ్లాదుడు, తండ్రి, ఈ సకల చరాచర జగత్తుకి ఎవడు బలమిచ్చి సాకుచున్నాడో ఆ హరి సర్వేశ్వరుడే బలము నీకును నాకును అని సమాధానము చెప్పేసరికి హిరణ్యకశిపునికి ఆశ్చర్యంతో పాటు కోపం కలిగి, వాడు నాకు శత్రువు, నా ఎదుటికే రాడు అని గర్జించాడు. ప్రహ్లాదుడు, తండ్రి, నీ శత్రువు శ్రీహరి కాదు, నీలోని కామ క్రోధ మోహ లోభ మద మత్సరములు నీ శత్రువులు. వీరిని ముందు జయిస్తే సర్వత్రా నిండిన ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది అని హితవు చెప్పాడు. క్రుద్ధుడైనాడు తండ్రి. వాడు సర్వత్రా నిండి ఉన్నాడంటున్నావు కదా, ఈ స్తంభమునందు ఉన్నాడా అని బాల ప్రహ్లాదుని ప్రశ్నించాడు. లక్షణంగా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు పుత్రుడు. కోపోదీప్తుడైన హిరణ్యకశిపుడు తన గదతో బలంగా స్తంభాన్ని మోదగా అందుండి భయంకర శబ్దంతో దివ్య తేజస్సుతో కూడిన రూపమునందు అధోభాగము నరశరీరము, పైభాగము సింహరూపము కలిగిన శ్రీహరి హిరణ్యకశిపుని పైకి గర్జించుచూ ఉరికెను. అతడు గదను చేజార్చుకొనెను. వాడి అయిన గోళ్లే ఆయుధములుగా ఉపయోగించి హిరణ్యకశిపుని అమాంతంగా ఎత్తుకుని పోయి ఇంటనూ బయటనూ కాకుండా గడపలో కూర్చుండి తన తొడలపై అతని శరీరమును ఉంచుకొని అతని గుండెను చీల్చి రక్తమును త్రాగిను. పొట్ట నుండి ప్రేగులను తీసి మెడలో ధరించెను. ఆ సమయం నందు హిరణ్యకశిపుడు వధించబడినందులకు లోకకంటకుడు హతమార్చబడినాడని దేవతలు దుందుబులను మ్రోగించిరి, పుష్పవృష్టి కురిపించిరి. బ్రహ్మ దేవేంద్రాదులను వచ్చి ఆ నరసింహ రూపమును దర్శించి భీతులైరి. బాలుడైన భక్త ప్రహ్లాదుడు మాత్రం భీతి లేకుండా నిలిచి ఉండెను. నరసింహదేవుని అవతార కార్యం పూర్తి అయినను ఉగ్రము తగ్గలేదు. అతి భయంకరమైన ముఖము, నోరు మాటిమాటికి తెరచుచు గర్జించుచుండెను. నాలుకను బయటపెట్టుటను చూచి అందరూ భయభ్రాంతులైనారు. సూర్యగోళముల వంటి కనుగుడ్ల నుండి ఉగ్రజ్వాల బయల్వెడలుచుండెను. తీక్షణమైన దంతములు తెరచి నోటి నుంచి కనిపించుచుండెను. రక్తముతో తడిసిన జూలును దిక్కుల అదురున్నట్లు భయంకర గర్జనతో మెడలో ప్రేగుల దండలను ధరించిన ఆ రూపమును చూచి బ్రహ్మాదులు భీతి చెందిరి. అట్లు ఆ స్వామి వచ్చి సింహాసనమున కూర్చుండే సందర్భం నారద మహర్షి ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు ఆ నరసింహదేవుని వద్దకు పోయి పాదములంటి నమస్కరించిన. ఉగ్రస్వరూపుడైన శ్రీ నరసింహస్వామి ఆ బాలుని లేపి తన తొడపై కూర్చుండింపజేసుకునేను. బాల ప్రహ్లాదునితో శ్రీ నరసింహస్వామి వారి స్పర్శతో అత్యద్భుతంగా దివ్యశక్తి ప్రసరించెను. ఇట్లు స్థుతి చేయసాగిన స్వామి, అసుర సంహారమునకై నీవు ధరించిన ఈ నీ ఉగ్రస్వరూపమును చూచి బ్రహ్మాది దేవతలు భయకంపితులగుచున్నారు. తండ్రి, దుష్ట శిక్ష రక్షణ ఈ లక్ష్యముగా ఉండు. ఓ శ్రీహరి, ఈ దేవాదులను మునులను లోకమందలి సకల సృజులను కరుణించుటకై నీ ఉగ్రతను ఉపసంహరించుకుని ప్రసన్నుడవు కావలసినదినిగా ప్రార్థించగా శ్రీ నరసింహదేవుడు ప్రసన్నతతో ప్రహ్లాదుని ఆశీర్వదించి కోపమును సంహరించుకునెను. అందరున్నో శ్రీ నరసింహ అవతారుడైన శ్రీహరికి జయ జయములు అని జయ జయ ధ్వానములు చేసిరి అని సుఖ మహర్షి బోధించినని శ్రీ ఏకనాథ్ మహారాజ్ అందరితోనూ నరసింహదేవునికి జయ జయ ధ్వానులు చేయించెను. శ్రోతలారా, భగవంతుని శక్తిని సాక్షాత్కారము పొందుటకు అనేక మార్గాలున్నాయి. దేనికైనా భగవంతునితో అనుబంధం పెంచుకోవాలని భాగవతం చెప్పుచున్నది. వాత్సల్యంతో యశోద ప్రేమను బంధంతో రాధ
వైరానుబంధంతో కంసుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారు, ద్వేషానుబంధముతో శిశుపాలుడు, సఖ్యానుబంధముతో అర్జునుడు, ఆత్మానుబంధముతో గోపికలు, భక్తిభావంతో ప్రహ్లాదులు భగవంతుని సాక్షాత్కరింప చేసుకున్నారు. ఇందులోని విశేషమేమిటంటే వారు ఎంచుకున్న మార్గం ద్వారా భగవంతుడు వారికి కఠినడుగానో లేక ప్రేమ స్వరూపంగానో ప్రత్యక్షమవుతాడు. ఇది అందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన రహస్యము అని బోధించగా శ్రోతలందరూ ముగ్ధులై జయ జయధ్వానాలు చేసినారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో 4 రోజులు గడిచినవి. ఆ రోజు రాత్రికి 12 గంటల వేళ శ్రీకృష్ణ జనన సమయంలో సంకీర్తనలు చేయుటకు నిశ్చయించుకున్నారు. పంత్ మహారాజ్ ఆగమనము. ఆ సాయంకాలం సమయంలో అకస్మాత్తుగా సద్గురునాథులు శ్రీ జనార్దన్ పంత్ మహారాజు వారు నాథ్ మహారాజును చూడవచ్చినారు. వారు గుర్రంపై స్వారీ చేయుచు వచ్చుటను కొందరు చూచినను వారిని గుర్తించగలిగిన వారెవ్వరూ ఆ నగరంలో లేరు. సరాసరి నాథ్ మహారాజు వారి వద్దకు రాగా వారు ఆనంద ఆశ్చర్యములతో ఎలుగెత్తి పంత్ మహారాజు వారికి జయ జయాలని ఘోషించారు. అచ్చట చేరి ఉన్న భక్తజన సందోహంలో ఆనందం వెల్లివిరిసింది. శ్రీనాథ్ మహారాజు వారు జయ జయ ధ్వానములు చేస్తూ అంత దూరం నుండే నేలపైన సాగిలపడి మ్రొక్కి సద్గురు మహారాజుకి జయ అని నినాదములు చేస్తుంటే అందరూ శృతి కలిపి జయ జయ నాదులు చేశారు. శ్రీ ఏకనాథుల వారు సద్గురుని చింతకుపోయి చేయి అందించి గుర్రంపై నుంచి కిందకు దింపిన తదుపరి గుర్రమును తానే స్వయంగా తీసుకుని పోయి ఒక చెట్టు క్రింద బంధించాడు. దానితో చిరకాల పరిచయం ఉన్నది కావున మిత్రమా కుశలమా అని ప్రేమతో దాని వీపు నిమరగా ఆ గుర్రం ఎంతో మిత్ర వాత్సల్యంతో అతని వంక చూచింది. శ్రీ ఏకనాథుల వారు వచ్చి లోపల గురుదేవులకు ఒక ఉచిత ఆసనమును భక్తులు తెచ్చివేశారు. శ్రీ జనార్దన్ పంత్ మహారాజు వారు చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించారు. ప్రియ శిష్యుడు పాదాలు పట్టి నమస్కరించి ఆనంద బాష్పాలు కార్చుండగా వారు అతని తలపైన చేయి ఉంచి ఆశీర్వదించుచు శ్రీ దత్తస్వామి వారి ఆశయం సిద్ధించినట్లే భాగవత ప్రవచనములు చక్కగా సాగించుచున్నావుగా అన్నారు. అక్కడ చేరిన భక్తులతో శ్రీకృష్ణ జయంతి కార్యక్రమాలు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా అని ప్రశ్నించగా వారందరూ ఏకకంఠంతో మేము నిన్నడూ కనీవిని ఎరుగని విధంగా అద్భుతంగా సాగుచున్నాయని ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీ ఏకనాథుల గురుదేవుల రాక తెలిసి నాథ్ గారి తాతగారు అవ్వగారు మెల్లగా అక్కడకు చేరుకున్నారు. శ్రీ జనార్దన్ పంత్ మహారాజు వారి రాక విని ఆ పైఠాన్ నగర వాసులంతా తీర్థ ప్రజల వలె వచ్చి చేరారు. పంత్ మహారాజ్ దర్శనం అంటే మాటలా? దేవగిరికి పోయినా దొరకవచ్చు, దొరకకపోవచ్చా? అటువంటి మహానుభావుడు ఈ నగరానికి రావటం వారి అదృష్టంగా భావించి పరుగుడి వచ్చారు. పంత్ మహారాజును గొప్ప గొప్ప పండితులు, శ్రీమంతులు, ఘనాపట్టిళ్ళు ఆహ్వానించారు. తమ గృహాలను పావనం చేయమని కోరారు. కానీ పంత్ మహారాజ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఏకనాథ్తోనే ఉంటానని తెలిపారు. గోదావరిలో స్నానాన్ని ఆచరించి వారి అనుష్ఠానములు ముగించుకోమన్నారు. నాథ్ గారి శిబిరంలోనే సామూహికంగా జరిగే సమారాధనలో పాల్గొని తమ చేతితో ఎందరికో పదార్థాలు, రొట్టెలు, నీరు వడ్డించి చివరకు వారి సమక్షంలోనే తాము కూడా భుజించినారు. ఈ పద్ధతి నా నగరంలోని బ్రాహ్మణుల పండితులకు నచ్చలేదు. అయినా సాయంకాల సభలో ఏమి ఉపన్యాసాలు చేస్తారో వినాలని అందరూ హాజరైనారు. సభ అంతా రోజు కన్నా కళకళలాడుతూ ఉంది. శ్రీ పంత్ మహారాజ్ ఏదో చెప్పబోతున్నారని అందరూ ఎదురు చూచారు. కానీ వారు తమ ప్రియ శిష్యుని ప్రవచనమును కొనసాగించవలసిందిగా ఆదేశించారు. శ్రీకృష్ణ జననము. శ్రీ ఏకనాథ్ మహారాజ్ సద్గురునికి మ్రొక్కి హరినామ సంకీర్తనతో ప్రవచనమును ప్రారంభించినారు. ప్రతిరోజు వల్లనే శ్రీమద్ భాగవత కథలోని విశేషములతో అత్యంత ముఖ్యమైన ఘట్టం శ్రీకృష్ణ జననం. ఇప్పుడు జన్మాష్టమి వేడుకలు జరుగుచున్నవి కావున భక్తులారా, మనం ఈనాడు శ్రీకృష్ణుని జన్మమును గూర్చియే స్మరించదుముగాక అని ప్రారంభించను. సుఖమునీంద్రుడు పరీక్షణ్ మహారాజుకు వివరించిన అత్యద్భుతమైన కృష్ణ కథామృతమును విన్నప్పుడు మనమందరమును పానం చేసేదముగాక. శ్రీకృష్ణ ఆయన పదమునకు సర్వులకు లేక సర్వము ఆకర్షించుకొని వాడని అర్థము. సర్వులను అనగా సజ్జనులను, దుర్జనులను కూడా ఆకర్షించుకున్న వాడై ఉన్నాడు. ప్రేమతో సజ్జనులు ధ్యానించెదరు, ద్వేషంతో వైరంతో దుర్జనులు ధ్యానించెదరు. సజ్జనులకు వారి ఇచ్ఛానుసారం ప్రేమను, కరుణను, శాంతిని ప్రసాదించువాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా ద్వేషము, వైరము భావములతో ధ్యానించు వారికి వారి క్రూర భావనలచే క్రూరముగా వధించి ఆ భావనను రూపుమాపి వారి ఆత్మలను తమ యందే లయమనర్చుకుని వారిని అనుగ్రహించినాడని తెలియవలేను.
భక్తులారా, మన 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 ఎందెట్టి భావములు కలుగుచున్నవో అవి ఏ భగవానుని ఎందు ప్రతిబింబించును. మన ముఖము యొక్క ప్రతిబింబమే అద్దమునందు కనిపించును. అదేవిధంగా భగవానుని భక్తిపూర్వకంగా కొలిచిన వారికి భగవానుని ప్రేమ సామ్రాజ్యమునందు స్థానము లభించునని మరువకుడు. ఇంకనూ విశేషమనగా శ్రీకృష్ణ భగవానునికి ధర్మమందే అనురక్తి మనల్ని ఆకర్షించుకుంటాడు. కానీ మన యందు భక్తి భావన స్థిరపడకుంటే మనమే వికర్షితులం అయిపోయేదము. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినది కారాగారమునందు. ముందుగానే తండ్రి అయిన వసుదేవునికి నిజరూప దర్శనాన్ని అనుగ్రహించి పుట్టిన వెంటనే తనను నందగోకులమునకు చేర్చవలసిందిగా ఆదేశించాడు. అచ్చట పుట్టిన శిశువును నిచ్చటికి తెమ్మని చెప్పాడు. వసుదేవుడును పరిస్థితిని ఆ సమయంలో మనసులోనికి రానీయలేదు. వసుదేవుడున్న పరిస్థితిని ఆ సమయంలో మనసులోనికి రానియలేదు. కాబట్టే వసుదేవుడు భగవద్దర్శనాన్ని పొంది ఆయన ఆదేశాన్ని శిరసా వహించుటకు సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ భగవానుడు శిశువుగా అవతరించాడు, కానీ ఏడవలేదు. వసుదేవుడు ఆ శిశువును చేతిలోకి తీసుకున్న వెంటనే వసుదేవుని సంఖ్యలు ఊడిపోయినాయి. తిరిగి కారాగారపు వాకిలి వంక చూసేసరికి బీగం ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. కావలి వాండ్రల వంక చూడగా వారందరూ గాఢ నిద్రలో మునిగి అచేతులుగా పడి ఉన్నారు. భక్తులారా, ఇది మనం తెలియవలసిన కీలకము. భగవంతుని నిర్ణయమునకు ఆదేశమునకు ఎవరు తలవొగ్గి పాటించుటకు సంసిద్ధులు మగుదురో వారికి కార్యానుకూలం గావించుటకు ఈ ప్రకృతి అంతయు సహకరించిన ఇది ఒక ఉదాహరణ. దేవిని ఒప్పించి వేగంగా శిశువును తీసుకుని మధురా నగరం నుంచి వ్రేపల్లకు చేరుటకు పోచుండగా దారిలో యమునా నది పొంగి ప్రవహించుచున్నది. వసుదేవుడు కూడా సందేహించలేదు. భగవదాజ్ఞని పాటించి నదిలోనికి దిగి నడిచి నదిని దాటాడు. అనగా నదిలో ఎంత దూరం పోయినా వసుదేవుని గుండెల వరకే నీరు వచ్చింది. ఆయన గుండెలను తాకిన అలలు చిన్ని కృష్ణుని పాదాలు తాకినవని శుక మహర్షి వర్ణించారు. యమునా నదీమ తల్లి తన పాప ప్రక్షాళన కొరకు శ్రీకృష్ణుని పాద ప్రక్షాళనం చేసినట్లుగా వర్ణించారని నాథ్ మహారాజ్ చెప్పారు. అంతేకాక భక్తులారా, అనేక మంది నదుల్లో స్నానమాడి పాప ప్రక్షాళనం చేసుకోగా నదులు మహాత్ముల పాదస్పర్శతో ఆ పాపాలను పరిహరించుకొనేందులకై తపిస్తారని సుఖ మహర్షి చెప్పారు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. మహాత్ములైన శ్రీ గురు మహారాజు గోదావరిలో స్నానం ఆచరించిన పిదప మనము స్నానం చేశామని చెప్పగా అందరూ కరతల ధ్వనులు చేశారు. శ్రీకృష్ణుని అవతార కారణమును ముందుగానే ఆకాశవాణి ప్రకటించింది. ఆ వాణిని విన్న అహంభావి కంసుని గుండెల్లో కలవరం పెట్టింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పుట్టినవాడు చావక తప్పదని, చావుకు భయపడకూడదని సిద్ధాంతము. చచ్చిపోయే లోపల తానెందుకు పుట్టినాడో తెలిసి మసులుకోవాలి. కానీ చావుకు భయపడ్డాడు కంసుడు. ఆ భయంతోనే చెల్లినే చంపేస్తానన్నాడు. వసుదేవుడు భగవద్భక్తుడు, సహృదయుడు కాబట్టి అంతటి క్రోధి అయిన కంసుని తాత్కాలికంగా శాంతింపజేశాడు. ఆడవారిని చంపుట మగవాడికి శోభనివ్వదని హితవు పలికాడు. ఆపదలో ఉన్న స్త్రీని కాపాడదలిచి ఆమె సంతానం వలన కదా నీకు హాని అని ఆకాశవాణి చెప్పినది. దేవికి యొక్క సంతానము నీ అధీనం చేయగలవాడనని మాట ఇచ్చినాడు. ఇచ్చిన మాట ప్రకారము అప్పటి వరకు పుట్టిన కొడుకులందరినీ కంసునికి అప్పగించాడు. ఇప్పుడు భగవంతుని ఆదేశాన్ని పాటించడకై తన వాగ్దానాన్ని తప్పినాడనే పాపాన్ని తాను భరించేందుకై సిద్ధపడ్డాడు. ఇందులో మనం ఏమి మనకి ఏం తెలుస్తున్నదంటే శాస్త్రములు పురాణముల్లో చెప్పిన సిద్ధాంతముల కన్నా భగవంతుని వాక్యానుసారం నడిస్తే పాపపుణ్యాల లెక్కలు భగవానుడే చూచుకోగలడని తెలియాలని నాథ్ మహారాజ్ చెప్పగానే భక్తులందరూ కర్తల ధ్వనులు చేశారు. తర్వాత సుఖమహర్షుల వారు చెప్పిన అద్భుత విషయాలని ఇలా వివరించారు. నందగోకులంలో కూడా యశోదమ్మ స్త్రీ శిశువును ప్రసవించి సొమ్మసిల్లి నిద్రిస్తూ ఉంది. నందబాబా మాత్రమే మేల్కొని ఉన్నారు. ఆయనకు భగవంతుని ఆదేశాన్ని తెలిపి వసుదేవుడు ఆ బాలికను ఇమ్మని కోరగా నందుడు మాట మాట్లాడకుండా ఆ బిడ్డను దైవకార్యం గురించి సమర్పించారు.
ఆయన స్వామి భక్తి ఎంత గొప్పదో అనూహ్యమో. రాజుగారి కొడుకును పెంచమని ఆజ్ఞాపిస్తే పెంచవచ్చు, కానీ ఆ స్థానంలో తన రక్తం పంచుకొని పుట్టిన పాపను మృత్యువునకు సమర్పించుట అన్నది ఎంతటి గొప్ప త్యాగము. వసుదేవునికి హరిదర్శనము ఆజ్ఞ అయింది, కానీ నందునికి కాలేదు. అయినా ఇదంతా భగవంతుని ఆజ్ఞగా పాలించాడు నందుడు. వసుదేవుడు తిరిగి మధురకు చేరుదాకా గాఢాంధకారం వీడనే లేదంటే ఇదంతా శ్రీమన్నారాయణ దివ్య ప్రణాళికలోని మహిమయే. దానిని కొందరు మాయా అంటారు. నిజంగా భగవంతునికి సహకారం అందించేందుకే యోగ మాయా శక్తి యశోద గర్భాన అందాల బాలికగా అవతరించింది. వసుదేవుడ బాలికను దేవకి చేతికి ఇయ్యగానే కారాగారం తలుపులు తాళాలు బిగిసినాయి. దేవకి వసుదేవుల చేతికి సంఖ్యలు వాటంతటవే బిగిసిపోయినవి. మాయాశక్తి కెవ్వున ఏడవసాగింది. కంసుని పరివారానికి నిద్ర వీడి మెలకువ కలిగింది. వారు కంగారుగా పోయి ఆ కంసరాజునకు దేవకి ప్రసవించిన సమాచారాన్ని అందించారు. కంసరాజు ఒక్క ఉదుటన వచ్చి తన పాలిట మృత్యువును వధించేటందుకు ఉద్యుక్తుడైనాడు. దేవి అన్నా, ఇప్పుడు పుట్టినది ఆడ శిశువు, నీకు మేనకోడలు, మేనల్లుడు కాదు. ఇది నిన్నేమి చేయగలదని చంపవద్దని ఏడ్చి మొరపెట్టుకుంది. అయినా క్రుద్రుడైన కంసుడు ఆ బాలికను ఒక చేత పట్టి దేవకిని ప్రక్కకు నెట్టి తన వాడుక ప్రకారం ఆ పిల్లని పైకి ఎగురవేసి తన కరవాలంపై పడునట్లు పెట్టెను. ఆ శిశువు యోగమాయాశక్తి స్వరూపము దాల్చి కంసునితో ఇట్లు పలికెను. ఓరి కంస, నీవు చేసిన దుండుగములకు తగిన దండనము అనుభవింపకపోవు. నీ పాలిట మృత్యువైన వాడు జన్మించి సురక్షితముగానున్నాడు. నీకు వాని చేతిలో మృత్యువు తప్పనే తప్పదు అని పలికి అదృశ్యమైంది. ఎంతటి వారికైనా చేసుకున్న కర్మానుభావం తప్పదు, మృత్యువు తప్పదు. అందుచేత బ్రతికినాళ్ళు శ్రీహరి నామస్మరణం చేయుట, హరికథామృతమును సేవించుట సజ్జనుల కర్తవ్యము అని తెలిపి ముందరి కథలను ఇట్లు వివరించిరి. అప్పటినుంచి కంసుడు ఇంకనూ మూర్ఖుడై మరికొన్ని ఘోరములు తలపెట్టెను. తన రాజ్యం నందు పసికందులందరినీ చంపివేస్తున్నాడు. తన రాక్షస కృత్యాలకు అనుకూలమైన రాక్షసులనే ఆవాహన చేశాడు. సజ్జనులందరినీ బాధించమన్నాడు. అన్ని అకృత్యాలే చేయవున్నాడు. అతడు ప్రేరేపించి పంపిన ఒక్కొక్క రాక్షసుణ్ణి పసిపాలుడైన కృష్ణుడే ఆకర్షించుకుని తన మాయాశక్తితో వధించాడు. ఆయన పుట్టింది కంసుని కొరకే అయినా దుష్టులందరికీ బుద్ధి చెప్పుటకేనన్నట్లుగా వరుసగా పూతన మొదలుకొని శకటాసురుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసుడు అందరినీ సమయానుకూలంగా తుదముట్టించాడు. నంద యశోదలకే గాక శ్రీకృష్ణుడు వ్రజవాసులందరికీ ముద్దుల బాలకుడైనాడు. వారందరినీ అనంత సాగరంలో ఓలలాడించాడు. యశోదమ్మను పరుగులు పెట్టించాడు. గోపకాంతుల ఇళ్లల్లో కలహం పెట్టించాడు. వారిని ఆటలు పట్టించాడు. వారందరూ పూర్వపుణ్యం వల్ల సాక్షాత్తు శ్రీహరితో ఆ విధంగా ఆటలు ఆడి పాడి ఆనందించారు. చిన్న కృష్ణుని సమస్తమైన నగలతో అలంకరించి యశోద మురిసిపోయేది. తనంత అదృష్టవంతురాలైన తల్లి ఎవరూ ఉండరని కృష్ణుని ముద్దాడి పరవశించేది. ఒకరోజు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని అన్న బలరాముడు యశోదమ్మతో ఫిర్యాదు చేస్తాడు. గొల్లబాలందరూ సాక్ష్యం చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు తల్లి అయిన యశోదకు మరవలేని దృశ్యాన్ని చూపాలనుకుంటాడు. యశోదమ్మ కృష్ణుడిని కొట్టడానికి ప్రయత్నిస్తే పారిపోయి దాక్కొని ఆటలు పట్టించి చివరికి చిక్కుతాడు. ఆమె నోరు తెరవమంటే సరే, నా నోరు వాసన చూసి నేను మన్ను తిన్నానో లేదో నీవే తెలుసుకో అని చెప్పి నోరు తెరుస్తాడు. ఇంకేముంది ఆశ్చర్యం, ఆ నోట్లో 14 భువనాలు ఆమెకు దర్శనమిచ్చాయి. 14 భువనాలు ఆమెకు దర్శనమిచ్చాయి. నిశ్చేష్టురాలే. అలాగే చూస్తుండగా శ్రీహరి యొక్క దశావతారాలు కనిపించాయి. కృష్ణావతారంలో యశోద కృష్ణుని దండించుట, అతడు విశ్వరూపం చూపించుట అనే దృశ్యాలు కూడా ఆమె దర్శించింది. ఆమె భావములను చేతనైనంత వరకే వర్ణించారు సుఖమహర్షి. ఆమె తనలో తాను ఇది కలయా, నిజమా, నేను యశోదనేనా, ఇతడు నా కృష్ణుడేనా, అయితే ఇతని నోటి యందు ఈ దర్శనమేమిటి అంటూ వివశరాలైనదని తెలిపి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో, రాజా, వెంటనే కృష్ణ పరమాత్మ తన నోటిని మూసి తల్లి మెడను కౌలించుకుని అమ్మా అని నుదుటిపైన ముద్దు పెట్టగానే ఆమెకు గత దృశ్యాలన్నీ మరపునబడినవి. ఈ విధమైన అనుభూతిని కలిగించి కూడా మరిపించి మురిపించాడు లీలాకృష్ణుడు. ఆయన ఏది చేసినా అందులో భక్తులను ఆనందింపచేయుటకే. తాను నిరంతరం పరమానందమూర్తి
ఆ ఆనందాన్ని మనకు అందించేందుకే పరమాత్మ ప్రయత్నిస్తాడు. ఆయన స్మరించే వారికి అది లభిస్తుందని శ్రీ ఏకనాథ్ వారు చెప్పి మరొక లీలను చెప్పసాగారు. మరొక్కసారి గోపికలంతా వచ్చి చిన్ని కృష్ణుడి అల్లరి గురించి ఫిర్యాదు చేయగా యశోదమ్మ సహించలేక బాలకృష్ణుని పట్టుకుని కట్టివేయాలని అనుకుంది. ఇల్లంతా తిప్పించాడు చిన్ని కృష్ణుడు. పరిగెత్తి కొడుకును పట్టుకోలేక చీర కుచ్చిళ్ళు జారుచుండగా, కుపురున్న పూలు రాలుతుండగా రొప్పుచు అంతా ఆగి వెంట పడుతుంటే తుంటరి కృష్ణుడు తల్లి ఆయాసాన్ని చూసి ఇంకా తన లీల ఆపి దొరికిపోయాడు. ఆ తల్లి యశోదమ్మ బాలకృష్ణుని చేయి గట్టిగా పట్టుకుని పెరట్లో రోలు కనపడగా ఆ రోటికి కట్టివేయాలని కొడుకుని తాడు కొరకు వెతికింది. ఆమెకు తాడు కనిపించింది. అది ఎప్పుడో తెగిపోయిన కవ్వము తాడు. అది తెచ్చి చిన్న కృష్ణయ్య బొజ్జకు చుట్టింది. ముడివేయటానికి చాలేదు. మళ్ళీ వెతికి ఇంకొక మొక్క దానికి ముడివేసి కృష్ణయ్య పొట్టకు చుట్టి చేస్తే అది చాలకుండా పోయింది. ఆమె తిప్పలు పడి మరొక పెద్ద తాడు తెచ్చి దానికి జత చేసింది. అప్పుడు కూడా అదే రకంగా కృష్ణయ్యకు కట్టబోతే చాలకుండా పోయింది. ఆమె తనలో తాను గొనుక్కుంటూ నీ ఆగడాలన్నీ మానాలంటే నిన్ను కట్టివేస్తాను చూడు అని సాధిస్తూనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇన్ని తాళ్లు కూడా చాలకుండా ఎప్పుడైతే ప్రయత్నం విఫలమవుతున్న ఆమె మనసులో ఏమిటి వింత బాలని చర్య అనే ఆలోచన మొదలుచుండగానే మరొక్క తాడు ముక్క తెచ్చి ముడివేసి కట్టుచుండగా ఆమెలో ఆలోచనలు మలుపు తిరుగుచున్నాయి. ఏమిరా, నీవు నిజంగా నా కృష్ణుడవేనా కాదా? ఏమైనా సరే నిన్ను కట్టివేసి తర్వాతే మరొక పని చుచ్చుకుంటాను అనుకుంటుంది. ఆ ఏకాగ్రత, స్థిర నిర్ణయం, అనన్య చింతనం, దృఢ సంకల్పం ఎవరికి ఉంటుందో వారికి పరమాత్మ చిక్కుతాడు. అదేవిధంగా ఆ తల్లి యశోదమ్మకు బాలకృష్ణుడు చిక్కాడు. అంటే తన లీలలు చాలించి పెంచిన పొట్టను తగ్గించుకొని కట్టుబడినాడు. తాడు పెద్దదిగా కనపడింది. యశోదమ్మ ఒక కొనను రోటికి కట్టి ఇంకెక్కడికి పోతావు, నేను వచ్చి విప్పే వరకు ఇలాగే ఉంటావు అంటుంటే బుంగమూతి పెట్టి ఆమె వెంక చుచ్చి నవ్వాడు. యశోదమ్మ లోపలికెళ్ళింది. అంతే, పెరట్లో ఢమాల్న పెద్ద శబ్దం వినివచ్చింది. ఆ తల్లికి విపరీతమైన భయం వేసింది. చేతిలో పన్ని వదిలేసి పరుగున వచ్చింది. అసలే రాక్షసుల భయం ఎక్కువగా ఉంది. అయ్యో, నేను బాలకృష్ణుని అలా కట్టివేసి వచ్చానే నని చాలా కంపించిపోయింది. ఇరుగు పొరుగు వారున్నూ వచ్చారు. ఈ బాలకృష్ణుడు రోటితో సహా 2 పడిపోయిన మధ్య వృక్షాల మధ్యన కూర్చుని ఏమీ అరుగునట్లు ఆడుకుంటున్నాడు. యశోదమ్మ వచ్చేలోపు కొందరు గోపికలు వచ్చారు. అందరూ కలిసి కన్నయ్య కట్లు విప్పి తీసుకొచ్చి యశోదమ్మకు అప్పగించారు. ఆమె బిడ్డడికి దిష్టి తీసి ముద్దాడి వెన్నను తినిపించి పడుకోబెట్టింది. ఆ తల్లి చేత కట్టించుకొని కూడా పోయి ఆ 2 చెట్లను పడివేసి నలకుబేరుడు, మణిగ్రీవుడు ఇరువురును కుబేరుని కుమారులకు నారద మహర్షి చేయగలిగిన శాపం నుంచి విమోచనం కలిగించాడు. దీనినే దామోదర లీల అందరూ, అనగా త్రాటితో బంధించబడిన బాలకృష్ణుని లీల. ఈ లీలను స్మరించిన వారి బంధములన్నీ తొలగిపోవునని సుఖమహాముని ప్రవచించినారని శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు చెప్పి జయ జయ రామకృష్ణ హరి అని నామ సంకీర్తన గావించారు. రామకృష్ణ హరి జయ జై, పాండురంగ హరి జయ జై.